తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో జట్టు కడుతున్నారు. యాక్చువల్గా 2018లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం విభేదాల్లో ప్రధానమైనటువంటి కారణం సోషల్ మీడియా ఇంపాక్టే. అంతకుముందు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి అంటూ అప్పటి నుంచి వేటాడటం ప్రారంభించారు. అప్పుడు ఆ విభేదాలు 2018లో విడిపోయినటువంటి సందర్భంలో పీక్ స్టేజ్ ఇదేది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా క్యాడర్ ఒకళ్ళనొకళ్ళు దారుణంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. నరేంద్ర మోడీని తీవ్రంగా దుర్భాషలాడుతూ భారతీయ జనతా పార్టీని తీవ్రంగా దుర్భాషలాడుతూ తెలుగుదేశం వాళ్ళు దాన్ని నిలదీస్తూ ఎదురుగా చంద్రబాబుని నిలదీస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ క్యాడర్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్యాడరు కాస్త ఆర్ఎస్ఎస్ భావజాలికులు కాబట్టి అధిష్టానం చెప్పగానే సర్దుకుంటారు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కూడా సర్దుకోవాలి. అధిష్టానం చెప్పదు, కానీ సర్దుకోకపోతే కనుక ఈ పొత్తు వలన ప్రయోజనం ఉండదు. 2018లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న ఈ విధమైనటువంటి సైద్ధాంతికపరమైనటువంటి వైరం కారణంగానే అది తెలంగాణలో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అట్లా కాకుండా ఉండాలంటే సర్దుకోవాలా, సరిపుచ్చుకోవాలా.